యోగా చేయము, యోగా చేస్తాం. ఎప్పుడు చేస్తాం? జూన్ 21వ తారీఖు రోజు ఒకటే రోజు చేస్తాం. మోడీ గారు తెల్లబట్టలు వేసుకొని చేస్తే మనకు కూడా చేయాలనిపిస్తుంది. ఇంకా 2 రోజులే పేపర్లలో, అంతేనా? ఇక మళ్ళీ తర్వాత యోగా ఉండదు, యోగా డ్రెస్ ఉండదు, దాన్ని తీసుకుపోయి ట్రంక్ పెట్టెలో పారేస్తాం. జనవరి 12 ఎవరి పుట్టినరోజు? స్వామి వివేకానంద గారి పుట్టినరోజు. చేయాలి కదా కార్యక్రమం, చేస్తారు. ఇంతమంది ఉన్నారా మెదక్ల క్రీడాకారులు? ఇంత తక్కువనే ఉన్నారా మెదక్ల క్రీడాకారులు? పిలిస్తే చాలా మంది వస్తారు, పిలువరు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు, పట్టించుకోరు. ప్రభుత్వాల పని కాబట్టి అట్లా నడిచిపోతుంటుంది, మామ అనిపిస్తుంటుంది. మరి మీరైనా గ్రౌండ్లోకి వస్తున్నారంటే రావట్లేదు. ఇక్కడ ఎవరైనా పీఈటీలు ఉన్నారా? ఒకటి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు. మన వాళ్ళకి అర్థమైందంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే 100 కిలోలు ఉంటే మెదడు బాగా కిలో అంతా పెరుగుతుంది అనుకుంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ కోరుకున్న దాని అర్థమైందో మీ పీఈటీలు కొంచెం ఇప్పటికైనా కొంచెం గ్రౌండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. స్వామి వివేకానంద గారు ఒక దశలో చెప్తాడు, వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత, బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తారు. సో మీ అమ్మ నాన్న ఏ పరిస్థితులలో మిమ్మల్ని చదివిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక పూట ఉపవాసం ఉండి మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటారు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నా బిడ్డ సమాజంలో చిన్నగా ఉండొద్దని మంచి బట్టలు మీకు కొనిస్తారు. రిక్షా దిగ్గటోడు ఇంకో 2 గంటలు ఎక్కువ తొక్కి నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. ఇంటర్న్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇంటర్న్ మనం తల్లిదండ్రులకు ఏమి ఇస్తున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు రాదు మనకి? మనం ఎందుకు సానియా మిర్జాలు కాలేం? మనం ఎందుకు పివి సింధులు కాలేం? మనం ఎందుకు సైనా నెహ్వాల్ కాలేమా? వాళ్ళు ఏమైనా పైకెళ్ళి వచ్చిరా? మీరేడు నుంచి వచ్చిరో వాళ్ళు కూడా ఆడికెళ్ళి వచ్చారు, అవునా? హర్యానాకి వెళ్ళి వచ్చింది సైనా, వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది. ఎందుకు? హైదరాబాద్ బాగుంది, హైదరాబాద్ వాతావరణం బాగుంది, హైదరాబాద్లో కోచ్లు బాగున్నారని హర్యానా వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మన హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు వివిధ రకాలైన క్రీడల్లో. మరి మీకేమైంది? నేను చాలాసార్లు గుర్తు చేస్తే ఒక అమ్మాయి, ఆమె అమ్మాయి ఎవరో కూడా నేను ఇప్పటిదాకా చూడలేస్తానని, నిఖిత్ జరీన్ అని ఒక నిజామాబాద్ అమ్మాయిని గుర్తు చేస్తుంటా. ఏడికెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది. అమ్మ ఈడబ్బ చేసే పని నువ్వు హైదరాబాద్లో చేసి నేను బాక్సింగ్ నేర్చుకుంటాను వాళ్ళ అమ్మా నాన్నతో కొట్లాడి వచ్చింది. గెలవాలనే దబ్బని ఉండాలి, నేనే గెలుస్తానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మెదక్ గెలవది, మెదక్ వెళ్ళి ఎవరు లేరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే నాకు ఇన్సల్ట్గా అనిపిస్తుంది. రేపు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలైనా జాతీయ స్థాయి క్రీడోత్సవాలైనా ఎవరు తీసుకురావాలి కప్పు? ఎవరు తేవాలి? వేరే వాళ్ళు చేస్తే మనం చప్పట్లు కొడదామా? స్టేడియంలో కూర్చొని ఏం చేయాలి? నేనే గెలవాలని కోరుకోవాలి, నేనే కష్టపడాలి, నా ఊరికి, నా స్కూల్కి, నా దేశానికి నేను గర్వంగా నిలబడాలని కొట్లాడాలి. 140 కోట్ల దేశం, ప్రపంచంలో జనాభాలో అతి త్వరలో నెంబర్ 1గా డిక్లేర్ కాబోతున్న దేశం నా దేశం, భారతదేశం. మరి ఈ దేశం 140 కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశం ఒలింపిక్స్ పథకాలు వస్తుంటే కింది నుంచి భారతదేశం పేరేడ కనబడుతుందని చూడాలి, బాధపడాలి. ఆ పరిస్థితిలోంచి ఈ దేశం ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఈ మధ్యలో పథకాల వేటలో మనం ముందుకు పోతా ఉన్నాం. 20కి ఆతిథ్యం ఇవ్వాలని ఒక కలగంటుంది. ఇవ్వాలా వద్దా? మనం ఇవ్వాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఉంటుంది, పైసలు ఖర్చు పెడతారు, అన్నీ చేస్తారు. అప్పుడు కూడా మెడల్స్లో మనం కింది. ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలని ఒక ఆశతో కొట్లాడినటువంటి మా అక్కా చెల్లెల ఆత్మాభిమానాన్ని చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు వచ్చినాయి ఇలా పేపర్లలో చదువుండ్రి. ఇవి నచ్చాయి మనకి. రీల్స్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లు, వాళ్ళని ఇట్లా అన్నారు వీళ్ళని ఇట్లా అన్నారు, ఇవి నచ్చుతాయి. 140 కోట్ల దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని మా అక్కా చెల్లెళ్ళు పోయి ఆడ తీసుకొని కప్పు తీసుకొని వస్తే ఇలా వజ్రాల కాడి నుంచి మొదలుకుంటే వాళ్ళు అడిగిన ప్రతి తీయడానికి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎడికెళ్ళి వచ్చారు వాళ్ళంతా? ఎడికెళ్ళి వచ్చారు? అంబానీలు, ఆదానీలు, టాటా బిర్లాలు ఇళ్ళకి రాలేదు వాళ్ళు. మీకంటే చిన్న, కనీసం మీకన్నా ఇంత స్టేడియం ఉంది, ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలకి వెళ్ళి వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ని సాధించారు. ఇక్కడ ఎక్కువ మంది 100కి 90 మంది వాళ్ళే కనబడతా ఉన్నారు. మరి మీరెట్లు ఉండాలి? శివసత్తుల్లాగా ఉండొద్దు, శివంగిల్లాగా ఉండాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.